విశాఖలో నవనిర్మాణ దీక్షను భారీ స్థాయిలో నిర్వహించారు. వందలాది మంది ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు మానవహారంగా ఏర్పడి దీక్ష చేపట్టారు. ముఖ్యమంత్రి విజయవాడలో చేసిన ప్రతిజ్ఞను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వింటూ నవనిర్మాణ దీక్ష చేపడతామని ప్రతినబూనారు. తెలుగుదేశం పార్టీ, భాజపా నేతలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయకత్వంలో విశాఖ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అన్నారు. అత్యుత్తమ రాష్ట్రంగా 2050 నాటికి ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే పవిత్ర లక్ష్యంగా నిర్దేశించుకుందాం. అవినీతి లేని, ఆర్థిక అసమానతలు లేని, అందరికీ ఉపాధి కల్పించి ఆరోగ్యకరమైన ఆనందమయమైన రాష్ట్రాన్ని నిర్మించుకుందాం. ఈ లక్ష్య సాధనకు సమర్పణ భావంతో, నిష్ఠతో, త్రికరణ శుద్ధిగా కృషి చేద్దాము. ఆంధ్రప్రదేశ్ నవనిర్మాణ దీక్ష లక్ష్యాలను సాధిద్దాము. జై జన్మభూమి, జై హింద్. ఈ సంవత్సరం కూడా రాబోయే రోజుల్లో దేశంలో ఏ అంతర్జాతీయ సమావేశం జరపాలన్నా విశాఖపట్నం వారి దృష్టిని ఆకర్షిస్తుంది. అందుకనే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు ఈ సంవత్సరం జరిగే బ్రిక్స్ సదస్సుని, బ్రిక్స్ సమ్మిట్ ని విశాఖపట్నంలో జరపాలని నిర్ణయం చేశారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా 5 దేశాలకు చెందిన ప్రతినిధులు విశాఖ నగరంలో సమావేశం కాబోతున్నారు. అంతేకాదు ఇండియా ఇంటర్నేషనల్ సీ ఫుడ్ ట్రేడ్ ఫెయిర్, అంతర్జాతీయ సముద్ర ఆహార ఉత్పత్తుల ప్రదర్శన విశాఖపట్నంలో జరగబోతుంది.